బాస్, ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎట్టెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరుగు. అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో రాసి ఉంటుంది. వెళ్ళు. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారా బాస్? రేయ్, వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే చెప్పాడుగా దొబ్బే. ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ హాస్టల్ ఎక్కడో చెప్తారా? స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగితే నోటీస్ బోర్డు ఉంటుంది, అన్ని అందులో రాసుంటాయి. వెళ్ళొత్తుక్కు. లగేజ్ ఎక్కువగా ఉంది, హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఇక్కడ ఎవరి బ్యాక్లాగ్లు వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, ఎవరి లగేజ్లు వాళ్ళే నువ్వు మోసుకోవాలి. నోరు మూసుకోవాలి. యాదవ ప్రాసులను మీరు సాటి మనిషి హెల్ప్ అడుగుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ లేదురా మీకు? యాదవల్లారా, కమ్ కమ్ ఐ హెల్ప్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి రైడు? రేయ్, అమ్మాయిల గురించి అలా సొల్లేసుకొని కూర్చోపోతే ఇంత కష్టపడుతున్నాడు, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటో బాస్, గాలిలో ఆక్సిజన్ తగ్గినట్టు మనుషుల్లో కూడా హ్యూమానిటీ తగ్గిపోతుంది. ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాదా? ఎప్పుడు కనపడలేదే. అసలేదు కాలేజ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఇలాంటి అదవలు ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్కడు ఇయర్ బిగినింగ్ 10 మంది అమ్మాయిలకు స్కెచ్ చేసుకుంటారు. సెమిస్టర్ ఫిల్టర్ అయిపోయినా సంవత్సరం అయ్యేసరికి ఒక్క అమ్మాయి అన్నా పడకపోద్దా అని. అవును, కాఫీ అంటే ఇష్టమా? ఎస్, వై? ఇదంతా ఒక్క లైన్తోనే మొదలవుద్ది, కాఫీ కలుద్దామా అని. ఆ తర్వాత డేటింగు, మీటింగు, చాటింగు. అబ్బో, యా ఐ నో. కాఫీ కలుద్దామా? చిచి, నేను అందరేదోలా కాదు, ఏదో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అడిగాను అంతే. రిషి, కాఫీ కలుద్దామన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? టైమింగ్. నువ్వు చెప్పింది నిజమే, కాలేజ్లో చాలా మంది ఎదవలు ఉన్నారు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, థ్యాంక్స్. ఇదెవడు తీసుకెళ్తాడు మరి? తను అలాగో వెళ్ళిపోయింది. వచ్చే కాఫీ తాగుతుందా? రేయ్, ఏం చేస్తున్నావు? ఏ, నువ్వు నా రూమ్మేట్ వా? నేను అడగాలరా నిన్నది. ఏంటిదంతా? అసలే హాస్టల్ రూమ్, ఎవరెవరున్నారో ఎలాంటి పనులు చేశారో, అందుకే కాస్త దూపం వేస్తే ఏదైనా చీడా పెట్టి ఉంటే అన్నీ పోతాయని. ఇంకొంచెం వేస్తే నువ్వు కూడా పోతావు. ముందు దాన్ని బయటికి తీసుకెళ్ళు. రేయ్, ఓ హాయ్ రిషి. హాయ్. ఎప్పుడైనా కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది, సంథింగ్ గ్రేట్. అలాగే ప్రతి ప్రొఫెసర్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తన క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో తెలుసుకోవాలని. సో దిస్ ఇస్ సొల్యూషన్ బోర్డ్. ఈ బోర్డ్ మీద ఒక టఫెస్ట్ ప్రాబ్లం ఇస్తాం. అది సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, ఇంకొన్నిసార్లు సెమిస్టర్స్ అయిపోయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కాలేజ్ మ్యాగజైన్ లో పడుతుంది. యాన్యువల్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. సో ద ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇస్, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x square minus 4cx by x square plus bx plus c square is equal to what? ఇది ప్రాబ్లం. ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. It's me, sir. Yes, sir. I'll do it. గ్రేట్. రేయ్, లైట్ ఆపు. కనబడట్లేదా? ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇప్పుడు అది సాల్వ్ చేయడం అంత అవసరమా? నీకు లేదేమో, నాకు అవసరమే. అయినా నిన్ను చూస్తుంటే ఏదో టైంపాస్ చేయడానికి వచ్చినట్టుంది. కానీ నేను అలా కాదు. మా నాన్న వ్యవసాయం చేసి రూపాయి కూడబెట్టి
నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడ పంపించాడు. నీ ప్రాబ్లం కూడా మీ నాన్నేనా? ఇప్పుడు అది సాల్వ్ చేస్తే కానీ లైట్ ఆపవు. ఏమో ఆపనేమో. ఇదే సొల్యూషన్. వెళ్ళి లైట్ ఆపు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు అప్పుడే తెలుసా? తెలుసా? మరి క్లాస్ రూమ్లో అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడా నన్ను